హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పూజా నరేష్ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ నేను 1.5 కిలో చికెన్ తీసుకున్నాను. 1 అవర్ కడిగేసి నీట్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియంలో ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఆ చికెన్ మొత్తం దాంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం సరిపడినంత పసుపు, కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చడి కాబట్టి. ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. పచ్చడి కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. తగ్గించి వేస్తే పచ్చడి అనేది పాడైపోతుంది. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోండి. టైం అయితే కొంచెం బాగానే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసేంత వరకు ఉంచుకోండి. నెక్స్ట్ ఆయిల్గా వస్తుంది కదా, అప్పుడు చికెన్ అనేది అయిపోయినట్టు. అలా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేంతసేపు మీరు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా అలా వచ్చేసాయి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తం ఇనికిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, వాటర్ అంతా ఇనిపోయి ఆ చికెన్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లోనే మనమైతే ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. ఆ చికెన్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. చూడండి, ఇవైతే బాగా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాన్ని పక్కన వేసేసి పెట్టుకోండి ముందు ఒక ప్లేట్లో. ఇలా వచ్చేంత వరకు మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చాలా టైం అయితే పడుతుంది.
మీరు ఇది ముందే చేయకముందు ఒక 1 అవర్ అనేది కొంచెం సాల్ట్ వేసేసి నీట్గా కడిగేసుకొని ఒక 1 అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేది ఇంకా స్మూత్గా మెత్తగా అవుతుంది. అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అనేది అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ చికెన్ అనేది మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒకటేసారి పచ్చడికి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, పచ్చడి కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పీసెస్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇవి సిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అనేది చికెన్ పచ్చడి కనీసం ఒక 15 డేస్ 20 డేస్ నిల్వ అయితే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొంచెం చికెన్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసి పెట్టేసుకోండి.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము 1.5 కిలో చికెన్ తీసుకున్నాం కదా, ఒక పావు కిలో వెల్లుల్లి తీసుకున్నాను నేను. ఒక పావు కిలో వెల్లుల్లి తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. చూడండి, వెల్లుల్లి అనేది ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ వెల్లుల్లి మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా చికెన్, అదే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, సన్నగా ఇలా కట్ చేసుకున్నాను నేను. సేమ్ అదే ఆయిల్లో ఈ వెల్లుల్లి అనేది వేసేసుకోండి. ఇదంతా మీరు సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే బాగా పొంగుతుంది, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం ముందుగా చికెన్ అనేది ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, నేను టిష్యూ పేపర్లో వేసాను కదా, ఇప్పుడు అదంతా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో వేసేసుకోండి. ఇది కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అనేది వేగనివ్వండి. అదే ఆయిల్లో 5 మినిట్స్ వేగనివ్వాలి. బాగా ఇంకొంచెం ఫ్రై అయిపోతాయి. వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. పచ్చడికి వెల్లుల్లి వేస్తేనే చాలా టేస్ట్. ఇప్పుడు ఇంకోసారి చూద్దాము. చూడండి, ఇప్పుడైతే ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వేగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 కప్ కారం తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది బాగా వేగనివ్వండి. ఇదైతే బాగా పొంగుతుంది ఖచ్చితంగా, ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. కారం వేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతుల్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, సాల్ట్ వేయలేదు కదా. ఇది మెంతం పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మెంతుల్ని పౌడర్ చేసి పెట్టుకోండి ఫస్టే. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసారంటే చేదు వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, అది ఊరితో ఎలా ఉంటుంది సేమ్ అయితే అలాగే వస్తుంది. కానీ ఒక 2 డేస్ అనేది మనం వెయిట్ చేయాలి. ఇది ఊరడానికి 2 డేస్ పడుతుంది. చూడండి, నెక్స్ట్ ఇలా వచ్చేసింది.
నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు కారం లాగా కనిపిస్తుంది, కానీ ఒక 2 డేస్ ఊరనివ్వాలి. ఊరనిస్తే మన మామిడికాయ పచ్చడి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది. ఒక 2 డేస్ అయితే పడుతుంది ఇది ఊరడానికి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని వేడి చేసేసి మీరు చపాతీలో కానీ రైస్లో కానీ తీసుకోవచ్చు. కొంచెం తీసుకొని ఏం ఆయిల్ యాడ్ చేయకుండా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పీసెస్ అయితే చాలా గట్టిగా ఉంటాయి, అందుకే మనకి ఊరడానికి 2 డేస్ టైం అయితే పడుతుంది. చూడండి చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే ఒక సీసాలకు దీన్ని తీసేసుకుంటున్నాను. ఇలాంటి ఒక సీసా తీసుకొని మీరు ఆ సీసాలో వేసేసుకోండి. ఒక 2 డేస్ అయితే మీరు అలా పక్కన పెట్టండి. పక్కన పెట్టేసిన తర్వాత మీరు చూస్తే ఆ చికెన్ పచ్చడి అనేది బాగా రెడీ అయిపోతుంది. ఆ చికెన్ పీసెస్ కూడా బాగా మెత్తగా బాగా మన మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అయితే అలాగే ఉంటుంది. కారం కూడా ఎక్కడ కనిపించదు. ఒకవేళ కారం ఎక్కువ యాడ్ చేసినా మీకు మంట అనేది ఉండదు, ఎందుకంటే మనం లాస్ట్కి లెమన్ యాడ్ చేసాం కాబట్టి కారం కూడా ఎక్కువ ఉండదు. ఈ చికెన్ పచ్చడి కనీసం ఒక 15 డేస్ అనేది నిల్వ ఉంటుంది, కానీ కొంచెం కారము ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలా ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఒక 15-20 డేస్ అనేది నిల్వ ఉంటుంది, లేదంటే పాడైపోతుంది. అందుకని మీరు ఎక్కువ కొంచెం ఆయిల్ కారం అనేది ఎక్కువ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోండి. తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మీరు అది వేడి చేసేసుకొని మీరు తినేయచ్చు. చూడండి ఇలా రెడీ అయిపోయింది మొత్తం. మీరు కూడా ఖచ్చితంగా చికెన్ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఉంటుంది, బెల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్గా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.